హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్తీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో మనం అన్ని కైండ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ వేసి చేసే లడ్డు అనమాట. హెల్తీకి మంచిది, అలాగే టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఎవ్రీడే ఒకటి లడ్డు తింటే మాత్రం కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. సో ఇప్పుడు ఈ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్ లడ్డు కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. పంకిన్ సీడ్స్, ఆల్మండ్ సీడ్స్, కిస్మిస్, కాజు, వాల్నట్స్, పిస్తా పప్పు, అంజీర్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అన్నీ కూడా నేను గుప్పెడు తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు, అలాగే కోకోనట్ పౌడర్ అండి, ఎండు కొబ్బరి పొడి. నెక్స్ట్ వచ్చేసి గసగసాలు. ఈ గసగసాలలో అయితే మంచి ప్రోటీన్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డేట్స్ అండి. దీనివల్లనే మనకి లడ్డూలో స్వీట్ అనేది యాడ్ అవుతుందన్నమాట. ఎందుకంటే మనం ఇక్కడ జాగ్రీ పౌడర్ యూజ్ చేయట్లేదు, అలాగే షుగర్ కూడా యూజ్ చేయట్లేదు. ఇది ఒక కప్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ గీ అండి, మంచి గీని తీసుకోండి. దీనివల్లనే మనకి స్వీట్లో మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకోండి. గీ బాగా కాగిన తర్వాత నెక్స్ట్ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయండి. మీకు కుదిరితే ఒక్కొక్కటి వేసి వేయించుకోండి. నాకు ఇక్కడ నేను ఒక చేత్తో కెమెరా ఉంది, ఇంకో చేతిలో నేను చేస్తున్నాను కాబట్టి అన్నీ ఒకేసారి వేసాను. ఇవి ఇలా మంచిగా డ్రై రోస్ట్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారాలి. ఇప్పుడు అదే పాన్లో గసగసాలని కొంచెం లైట్గా వేయించుకోండి, అలాగే నువ్వులు. నెక్స్ట్ కోకోనట్ పౌడర్ అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఇదంతా చేసేసరికి ప్యాన్ హీట్లో ఉంటుందండి. ఆల్రెడీ కోకోనట్ పౌడర్ ఈజీగా మాడిపోతుంది అనమాట. అందుకని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా అదే బౌల్లోకి మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఖర్జూర్ ఉంది కదా, దాన్ని లైట్గా మిక్స్ చేయాలి. ఒక్క తిప్పితే సరిపోతుంది మనకి మిక్సీలో. నెక్స్ట్ ఒక ప్యాన్లో మళ్ళీ గీ యాడ్ చేసుకొని ఆ గీ మంచిగా వేడైన తర్వాత ఇది ఒక్క 2 minutes డేట్స్ అనేది ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇది మంచిగా కొంచెం ఒక 2 minutes గీలో ఫ్రై చేసేసి సేమ్ ఇందాక మిక్సింగ్ బౌల్ ఉంది కదా, అదే మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత లడ్డు కట్టుకునే అంత, అంటే మనం ముట్టుకునే వేడి ఉండే అంతవరకు చూసుకొని అన్నీ కూడా మిక్స్ చేసుకొని ఒకటే బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా లడ్డూలు కట్టుకోవడమే అన్నమాట. కొంచెం చేతికి గీ అప్లై చేసుకుంటే మనకు అది అనేది అతుక్కపోకుండా ఉంటుంది. లడ్డు కూడా మంచిగా కడుతుందన్నమాట. సో కొంచెంగా తీసుకొని మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది స్పెషల్లీ మా పాప కోసం చేశాను కాబట్టి నేను చాలా చిన్న సైజులో చేశాను. అలా మీకు కావాల్సిన సైజులో చేసుకొని అన్నీ చేసిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసి కొంచెం గాలి ఉంచాలి. ఎందుకంటే అందులో ఏమాత్రం తడి ఉన్నా, వేడి ఉన్నా ఏమవుతుందంటే మనము బాక్స్లో వేసి పెట్టినా లేకపోతే గ్లాస్ జార్లో వేసి పెట్టినా అది ముక్క వాసన లాగా వస్తుందన్నమాట. మొత్తం వేడిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసి పెట్టుకుంటే సరిపోతుందండి. సో అంతే అండి ఈరోజు వీడియో అయితే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.